హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లడ్డు వ్లాగ్స్. అందరికీ చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నేను 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు, అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, నన్ను ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నా వీడియోస్ మ్యాక్సిమం ఏంటంటే పూజకు సంబంధించి మా ఇంట్లోవి, నా సరౌండింగ్స్, నా డైలీ వ్లాగ్సే మీకు పెట్టేది. సో అవి కూడా మీకు ఎంతో నచ్చే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో అందరికీ చాలా థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఇవాళ వీడియో ఏంటంటే, వైభవలక్ష్మి మీరు ఇంతకుముందు షార్ట్స్ చూసుంటే తెలిసి ఉంటుంది. నేను 3 years నుంచి చేస్తున్నాను. ఇది 3rd year. సో 3rd year ఏంటంటే ఉద్యాపన 8 weeksకి అయిపోయింది. సో అదేంటంటే 3 years అయిపోయింది కాబట్టి ఘనంగా చేసుకుందామని లంచ్, ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ పిలుచుకొని వాయినాలు ఇచ్చుకొని ఇల్లంతా డెకరేషను అంతా చేసుకొని బాగా చేసుకున్నాను. ఆ పార్ట్ ఆఫ్ వీడియోనే మీతో పాటు షేర్ చేసుకొని ఆనందపడదాం అన్నట్టుగా నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. తప్పకుండా అంతా వీడియో చూసి మీరు ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమన్నా చిన్న చిన్న తప్పులు జరుగుంటే క్షమించండి. ఇంకేంటంటే గేట్కి, మా ఎంట్రన్స్ గేట్కి మాది మీకు ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, నేను ఒక పూజ వీడియోలో, మాది ఇండిపెండెంట్ హౌస్. సో ఏంటంటే ఇదిగోండి ఆగ్నేయంలో నేను కొన్ని ప్లాంట్స్ ఏంటంటే కొంచెము వాస్తు ప్రకారంగా పెట్టుకుంటాను మా అమ్మ చెప్పినట్టుగా. సో ఇంకా అక్కడ ఏంటంటే తోరణాలు కింద కట్టేసుకున్నాను. ఇది మా ఇంటి ముందల యాజ్ యూజువల్ మీకు అందరికీ తెలిసిందే, ప్రతి శుక్రవారం అలా అలంకరించుకుంటాను తులసి కోటకి. కాకపోతే మా ఇంట్లో పూజ అయ్యేసరికి నేను ఇంకా కొంచెం బాగా అరటి కొమ్మలు అవన్నీ పెట్టుకొని కొంచెం డెకరేషన్ చేసుకొని, ఇవైతే కొంచెం కొత్త ప్లాంటర్స్ అండి, నేను కొంచెం మార్చాను. ఇది వరకు షార్ట్స్లో చూస్తే ఇప్పటికీ మీకు తేడా తెలుస్తుంది నేను ఏం మార్చాను ఏంటనేది. సో ఇదిగోండి ఇలా దీపారాధన చేసుకొని మీకు సాంబ్రాణి వేసుకొని డెకరేషన్ చేసేసుకొని ఇలా అమర్చుకున్నాను. ఇంత బాగా పెట్టుకున్నాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ వైభవలక్ష్మి పూజ ఏంటంటే నేను 3 years బ్యాక్ నుంచి చేస్తున్నాను నేను. కానీ ఖచ్చితంగా ఇది చేసుకోవాల్సిన వ్రతం అండి లేడీస్. ఎందుకనంటే ఈ అమ్మవారు అంటే ఏ పూజ అయినా చేసినా దేవుడు కోరికలు తీరుస్తాడండి. నేను ఈ వ్రతం గురించి మాత్రం చెప్తున్నాను. నేను వాస్తవంగా ఈ వ్రతం చేసుకోవడానికి నేను ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ నాకు ముడిపడలేదు. అనుకోగా నాకు ఒక 2 years బ్యాక్ కుదిరింది. అయితే మా పిన్నులు చేసుకుంటూ వచ్చారు, ఇది మా మమ్మీకి తెలియదు అనమాట. సో మా లలిత పిన్న అనే ఆవిడ నాకు ఈ వ్రతం పట్టించారు. సో నేను స్టార్ట్ చేసుకున్నాను అనమాట. నేను అనుకున్న కోరిక నాకు ఈ 3 yearsలో జరిగింది. సో సాటిస్ఫైడ్, నేను బాగున్నాను. అయితే వాయినాలకు ఇలా తీసుకొచ్చాను శారీసు. 8 వాయినాలండి, ఇలా వాయినాలు పెట్టుకోవాలి. 8 వారాలు చేసుకొని అంటే ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇదే ఇవ్వాలి ఇలాగే పెట్టాలని ఏం లేదు. ప్రతి వారం ఏంటంటే ఇద్దరికన్నా తప్పకుండా తాంబూలాలు ఇచ్చుకొని ప్రసాదం కూడా 4గురికి పెడితే మంచిదని ఆ కథ సారాంశము. అయితే ఆవిడకి ఏంటంటే పరవన్నము, తీపి పదార్థాలు బాగా ఇష్టం వైభవలక్ష్మికి. బట్ ఎవరున్నా లేకపోయినా మన ఇంటి ఆడపిల్లకి లేకపోతే కన్న తల్లికి ఇచ్చుకుంటే వాయనం చాలా మంచిది. ఆ తర్వాత ముందు ఇచ్చుకోవాల్సింది వాళ్ళకే, ఆ తర్వాత బయట ఎవరికైనా ఇవ్వచ్చు. ఈ వాయనం లెక్క ఏంటంటే ఆడపిల్లలు ఏవైతే పెట్టుకుంటారో అన్నీ ఇవ్వాలి. బొట్టు బిళ్ళ, రబ్బర్ బ్యాండ్, కాజలు, పెన్సిల్, ఐబ్రో పెన్సిల్, కాటుక, పౌడరు, దువ్వాన, అంటే దీంట్లో సరస్వతి దేవి కూడా ఉంటుంది కాబట్టి కలము అంటే పెన్ను, సింధూరు, చీర, జాకెటు, ప్లేటు, ఇవన్నీ పెట్టుకోవడానికి ప్లేట్ కావాలి కదా మరి. ఇంకేమున్నాయంటే ఇంకా లేడీస్ ఏం పెట్టుకుంటామో అన్నీ, బొట్టు పిల్లలు, నా స్తోమ తగ్గట్టు పసుపు కుంకుమ అన్నీ పెట్టాను. ఇంకా మా అబ్బాయి అవన్నీ చూపిస్తున్నాడు. నేను 1 day బిఫోరే సదిరేసుకున్నాను అనమాట. ఇవన్నీ ప్యాక్ చేసేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ రోజు పని ఆ రోజు చాలా ఉంటుందండి. మరి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ ఇలాంటి పూజ పెట్టుకుంటే టైం సరిపోదు కదా. సో అందుకనని నేను ఇలా అన్నీ ముందు రోజే నేను మా అబ్బాయి సదిరేసుకున్నాం అనమాట.
ఇదిగోండి ఇంకా సింధూరు ఇవన్నీ ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటూ వచ్చాను నేను. అయితే ఈ కథ సారాంశం ఏంటంటే అండి, ఒక నలుగురు అక్కా చెల్లెళ్ళ గురించి ఈ కథ అన్నమాట. అంటే దాంట్లో ఈ నలుగురు అక్కా చెల్లెలది కథ ఏంటంటే, వాస్తవంగా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునే టయానికి వెల్ సెటిల్డ్ బాగుంటారు, అంతా బాగుంటారు. కానీ వాళ్ళ భర్తలు ఏంటనంటే ఒక్కొక్క ఆవిడ భర్త, ఒక భర్త టీచరు, ఒక భర్త రాజుల కాలంలో ఇలా నాలుగు ప్రొఫెషన్స్లో ఉంటారు. ఆ నలుగురు 4 విధాలుగా అనుకోవడం వల్ల దరిద్రం అనుభవిస్తారనమాట. అలా అనుభవించినప్పుడు వాళ్ళకి తినటానికి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఆ కథ సారాంశం. ఈ ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉండంగా ఈ వైభవలక్ష్మి అమ్మవారు ఒక వృద్ధాంశం రూపంలో ఆవిడ ప్రత్యక్షమయ్యి ఆవిడ అలా వెళ్తూ ఉండంగా ఈ నలుగురు అక్కా చెల్లెళ్ళు బాధపడుతూ ఉంటే ఏమైంది అని ఈవిడ అడగంగా ఎవరు వృద్ధాశ్రమంలో వచ్చిన వైభవలక్ష్మి అమ్మవారు ఇలా మా బాధలు ఇదంటే అమ్మవారికి తెలిసినప్పటికీ వాళ్ళు నోటెంబడి వినాలని అంటే ఆవిడ ఈ వ్రతం చేయమని సలహా ఇస్తుందన్నమాట. సలహా ఇస్తున్నప్పుడు ఆవిడ మరి ఇది ఖర్చుతో కూడిన పని కదా అని అక్కా చెల్లెళ్ళు అడగంగా అప్పుడు వృద్ధావిడ ఆ పెద్ద ఆవిడ ఏమంటారంటే, ఇది ఖర్చుతో కూడింది ఏమీ కాదు, ఉన్న దాంట్లో చేసుకోవచ్చు అన్నట్టుగా ఆవిడ చెప్పుకొచ్చారనమాట. అయితే ఆవిడ ఈ కథ ఎలా అన్నానంటే కలశం తీసుకోవాలి. అయితే ఈ కథ మొదలుపెట్టినప్పుడు ఏంటంటే నలుగురికి ప్రసాదం పంచేటట్టు ఉండాలి, హస్తమయాన్ని శుచి శుభ్రతలతో చేసుకోవాలి. మెయిన్ ఈ పూజ చేసుకునే వాళ్ళు ఎరుపు వస్త్రాలు వేసుకోవాలి, ఎరుపు గాజులు వేసుకోవాలి, ఎరుపు పూలు పెట్టుకోవాలి, ఎరుపు పూలతో అష్టోత్తరం చదువుకోవాలి. మీకు ఇంతకుముందు షార్ట్స్లో చూసుంటే మీకు తెలుస్తుంది. సో నేనేం చేశానంటే ఇవైతే ఏవైతే మొత్తం ఉన్నాయో ఇలా పెడితే అన్నీ విడిగా పడిపోతాయని నేను ఒక పౌచ్ ప్లేట్ తీసుకొని ఇలా అన్నీ ఏర్పంచాను అనమాట. సో నా వాయినాలు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అమర్చుకొని ఇవన్నీ మళ్ళీ ప్యాకింగ్ చేసేసి ఒక సంచికి పెట్టి నైటే సదిరేసేసుకున్నాను అనమాట. ఇక ఇవన్నీ ప్యాకింగ్లు అయిపోయిన తర్వాత 11 అయిపోయింది. ఇంకా మరుసటి రోజు పొద్దున ఏంటంటే ఇల్లంతా శుభ్రం చేసుకొని, మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూసారు కదా, బయట అంతా శుభ్రం చేసుకొని నేను లడ్డు బూందీ ఊరి నుంచి మా పిన్నిది వాళ్ళకి స్వీట్ షాప్ ఉంది. సో నేను అక్కడ ఆర్డర్ చెప్పి చేయించుకొని వాళ్ళకి ఏంటంటే ప్యాకింగ్ తాంబూలము స్వీటు హాట్, ఎందుకంటే వాయినాల రూపంలో నేను ప్రతి వారము 8 మందిని పిలుచుకొని వాళ్ళకి ప్లేట్లు ఎర్ర బ్లౌజు అలా ఇచ్చాను. షార్ట్స్లో చూస్తే మీకు తెలుస్తుంది. అందుకని వచ్చిన వాళ్ళని మనం తాంబూలం ఇవ్వకుండా పంపకూడదు కదా, అందుకని 2 అరటిపండ్లు, తమలపాకులు, ఒక్క పసుపు కుంకుమ, లడ్డు బూందీ ఇచ్చి పంపించాను అన్నమాట భోజనం చేసినాక. అండ్ ఇంకా ఏంటంటే ఈ వ్రతం చేసే వాళ్ళు ఏంటంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు నీళ్ళు కూడా తాగకూడదు, ఉపవాసం ఉండాలి. సాయంత్రంగా వ్రతం అయిపోయిన తర్వాత అప్పుడు ఈ ఉపవాసం చేసే వాళ్ళు ఏంటంటే టొమాటో అంటే పులుపు తినకూడదు, వెల్లుల్లి తినకూడదు, ఉల్లిపాయ తినకూడదు. ఇవి మా చుట్టాలకి పిన్ని వాళ్ళకి చేస్తున్నాను అనమాట. మునక్కాయ టమాటా పప్పు కూర. సాయంత్రం ఇంకా పూజ అనంతరం వాళ్ళ హస్బెండ్ అంటే మా వారికి దండం పెట్టుకొని ఇంకా అక్షంతలు వేయించుకొని అప్పుడు భోంచేస్తాను. అప్పుడు ఇంకా కింద పనుకోవాలన్నమాట ఖచ్చితంగా. సో ఈ వ్రతం ఇలా చేసుకోవాలి. అంటే ఎవరికి తెలిసిన రూపంలో నాకు మా పిన్ని ఇలా పట్టించింది ఇలా. సో ఇట్లా వంట చేస్తుండగా మా అమ్మ వచ్చింది. మా దండం పెట్టే ఆవిడ మా పిన్ని, మా మేనత్త కూతురు. అమ్మ వస్తే సాష్టాంగ నమస్కారం పెట్టింది, కానీ పాపం మళ్ళీ లేవలేకపోయిందండి, పెద్దది కదా పాపం. అండ్ తర్వాత ఏంటంటే ఈ వాయినాలన్నీ మళ్ళీ పేర్చుకున్నాను నేను. అంటే ఇంకా పూజ టైం అవుతుంది కదా, తీసి ఇంకా వ్రత బుక్కులు కూడా ఇవ్వాలండి అందరికీ. వైభవలక్ష్మి వ్రత బుక్కులు కూడా ఇవ్వాలి. సో అన్నీ చదువుకున్నాక ఇంకా అమ్మ వాళ్ళకి అందరికీ టీలు పెట్టించాను. పిన్ని వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు ఎక్కడెక్కడ పనులు అయినాక. ఇక మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వైభవలక్ష్మి పూజకి ఉద్యాపానికి వచ్చాము, మేము టీ తాగుతున్నామనని చెప్తుంది. సాయంత్రం ఏంటంటే మళ్ళీ కొంచెం పెట్టిన తర్వాత పొద్దున మీకు ఇందాక విషయం ఏంటంటే
అరటి కొమ్మలు అవి పెట్టాను. తర్వాత ఏంటంటే గమనించండి, పూలు అవి కూడా పెట్టాను అనమాట. డెకరేషన్ ఫ్లవర్స్ అయితే తెచ్చాను, అవి కూడా పెట్టాను. ఎలాగున్నాయి అనేది మళ్ళీ కామెంట్ చేయండి. ఊరక కామెంట్ చేయమన్నానని వేరే కనుకోండి. ఎందుకంటే తోటి మీరు సబ్స్క్రైబర్స్ ఎలా ఉందని చెప్తేనే కదా మాకు బూస్టప్. మేము ఇంకా చక్కగా వీడియోస్ చేసి, ఇంకా అలంకరణలు చేసి, వీడియో రూపంలో మాకు తెలిసింది ఏదో మీకు చూపించడానికి. సో అందుకని చెప్తున్నాను అనమాట. సో మా ఇల్లు ఇది అంతా అలంకరించినాక ఇంకంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు పులిహార పరవన్నం చేశాను ఆ రోజు అమ్మవారికి. అండ్ నా పూజ గదిలో యాజ్ యూజువల్ పటాలకి చామంతులతో అలంకరించాను, వైలెట్ అండ్ ఎల్లో. మీకు తెలుసు కదా, నా కాంబినేషన్గా ఫ్లవర్స్ దేవుడు పటాలకు పెట్టడం అంటే చాలా ఇష్టము. ఇంతకుముందు వీడియోస్లో కూడా చూస్తే నేను పూల అలంకరణ మామూలుగా పెట్టను, నాకు అలా ఇంపుగా పెడితే కానీ ఫుల్ఫిల్ అవ్వదు. సో ఈసారి ఏంటంటే ఎప్పుడు నేను మనకి అంటే డెకరేషన్ ఫ్లవర్స్ వాటితో చేసుకుంటాను. ఈసారి నాకు రోజెస్ దొరికినాయి, అంటే ఎప్పుడు దొరుకుతాయి. బట్ ఏంటంటే నా బడ్జెట్లో ఎక్స్పెన్సివ్ ఉండేటి, బట్ ఈసారి ఫైనల్గా నా బడ్జెట్లో వచ్చాయి. సో అందుకని నేను చక్కగా రోజెస్తోనే అరటి చెట్లు గెస్ చేయండి అవి ఆర్టిఫిషియలా రియలా అనేది. అండ్ అలా అలంకరించినాక చెంబు పసుపు పూసుకొని కలశానికి రెడీ చేసుకుంటున్నాను. 5 తమలపాకులు పెట్టుకోవాలి, దానికి గంధం పూసేసి బొట్లు పెట్టుకొని నీళ్ళు పోసుకొని దాంట్లో అక్షంతలు పసుపు కుంకుమ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలాగా ఆకులు 5 ఆకులు పెట్టుకొని ప్లేట్ పెట్టుకొని దాంట్లో అంటే కొంతమంది అదేంటి కొబ్బరికాయ పెట్టుకుంటారు. బట్ మా పిన్ని ఏందనంటే నాకు ఈ 3 సంవత్సరాల నుంచి నేను ఈ కాస్తోనే పూజ చేసుకున్నాను. తర్వాత చెంబుకి పూలతో అలంకరణ చేశాను అనమాట, చుట్టూ పెట్టి. సో ఇది ఇలా కలిసాము. ఫైనల్గా నా పూజ గది పూలవనంలాగా చక్కగా అలంకరించుకున్నాను. ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్. ఎంత అంటే పూలవనంలో మా లక్ష్మీ అమ్మవారు అనమాట. ఎలా అమర్చుకున్నానో చూడండి. తప్పకుండా వీడియో మొత్తం చూసి ఎలా చేశాను అనేది చెప్పండి, బాగా చేశానా లేదా అనేది. ఈ అమ్మవారు ఈ చెట్లు అనేది నేను మా తోడుకోళ్ళు బెంగళూరు నుంచి పంపించింది, నేను అక్కడ షాప్ చేశాను ఇవి. సో అందరూ చాలా బాగున్నాయి అన్నారు చెట్లు, అరటి చెట్లు అవి. ఎందుకంటే రియల్గా ఏదో పిందెలు పడుతున్నట్టుగా ఉన్నాయి. అమ్మవారికి హారము, ఇలా సామాను, పసుపు కుంకుమ పూలు అన్నీ ఇట్లా అలంకరించుకున్నాను చక్కగా. ఇవన్నీ అలంకరించుకున్న తర్వాత సాయంత్రం వేళ అవుతూ ఉంది. ఇక నేను రెడీ అవడానికని వెళ్ళాను. ఈ పూజ ఇంకా కొబ్బరికాయ, పూలు, గాజులు అన్నీ దగ్గర పెట్టుకున్నాను. ఇంకా నేను రెడీ అవడానికి వెళ్ళాను అనమాట. ఇంకా ఈ లోపల ఏందనంటే మా పిన్ని వీడియో తీస్తూ ఉంది. సో నేను రెడీ అవ్వడానికి అయితే ఈ పూజ ఏంటనంటే మీరు ఎంత శ్రద్ధగా చేసుకుంటే కోరిక తీరదు అనే ప్రసక్తే లేదండి. మీరు చేసుకునే విధానము అంటే ఇలాగే చెయ్యాలని లేదు, ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు. మీరు 2 పూలు పెట్టైనా చేసుకోవచ్చు, ఎవరి శక్తి గలగా పెట్టుకొని చేసుకోవచ్చు. ఏదైనా ప్రసాదం ఏంటంటే నలుగురికి పంచేటట్టే ఉండాలి, అది మాత్రం ఖచ్చితంగా కథలో ఉంది. ఇక నేను రెడీ అయినాక సాయంత్రం పూట ఆగ్నేయ దీపం కూడా పెట్టేసుకున్నాను. మళ్ళీ పొయ్యంతా శుభ్రం చేసుకొని ఇలా బొట్లు పెట్టేసుకున్నాను. ఇంకా నేను రెడీ అయ్యి వచ్చేసి ఇలా దీపారాధన మొదలుపెట్టాను. నా శారీ అది ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎలా దీపారాధన చేస్తున్నానో చూడండి. యాక్చువల్గా ఏంటంటే రెడ్ చీర కట్టుకోవాలి. బట్ ఏంటంటే నాకు రెడ్ చీర అంటే ఏంటో ఆ టయానికి దొరకలేదంటే బోల్డ్ ఉంటాయి. మీరు అనుకోవచ్చు ఈవిడికి రెడ్ చీరే దొరకలేదా అని. బట్ ఏంటంటే 2 సంవత్సరాల నుంచి రెడ్ చీర కట్టుకుంటున్నాను. ఈసారి ఏంటంటే ఈ బార్డర్తో ఈ బ్లూ కాంబినేషన్లో దొరికింది. సో ఇది కట్టుకున్నాను అనమాట నేను. ఇలా దీపారాధన చేసేసుకొని ఇక పిన్ని కూడా పూజ స్టార్ట్ చేసిందనమాట. ఈవిడే మా పిన్ని, నేను ఇందా నుంచి చెప్పే ఆవిడ ఈవిడే మా లలిత పిన్ని. నాకు పూజ పట్టించిన ఆవిడ మా మేనత్త కూతురు. అంటే పిన్ని అని ఎలా అంటారు అని అనుకోవచ్చు మీరు. అంటే
మా మమ్మీ మా మేనత్త వాళ్ళు రిలేటివ్స్ అన్నమాట. సో అలాగా మా మమ్మీని, మా డాడీ మేనమామ కదా, మా మమ్మీని అక్క అని పిలుస్తారు. అందుకని నేను వీళ్ళని పిన్ని అని పిలవాల్సి వచ్చింది, లేకపోతే వదిలిన అవుతారు. ఇది అన్నమాట మా రిలేషన్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి పిన్ని ఇంకా ఆచమనం చేసుకో ఇది అదని చెప్తూ ఉందన్నమాట. సో నేను చేసుకుంటూ ఉన్నాను, పూజ చేసుకుంటున్నాను. ఇక అమ్మ వాళ్ళు ఈ లోపల మా నాన్న వచ్చాడు, అమ్మాయి కూర్చుందా రెడీ అయ్యని. మా అమ్మ కూడా రెడీ అయ్యి పూలు పెట్టుకుంటుంది. కోటాయి అయ్యిందా అంటే మా మమ్మీ పేరు కోటేశ్వరమ్మ, డాడీ ముద్దుగా కోటాయి అని పిలుస్తాడనమాట. కోటాయి అయ్యిందా, అంతా పనులు అయిపోయినాయి, అమ్మాయి పూజలో కూర్చుందానని డాడీ అడుగుతున్నారనమాట. సో నేను ఇంకా కుంకుమ అది పెట్టుకొని ఇంకా పూజ చేసుకుంటున్నాను. ఈ లోపల మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, మా పెద్దమ్మ, మా పిన్ని, నాయనమ్మ, పిన్నులు, లలిత పిన్ని. ఇంకా పూజ అనంతరము అందరూ పసుపు పెట్టించుకుంటున్నారు. అంటే వాయినాలకి వాయినాలకి మరి పసుపు కుంకుమ అవి ఇవ్వాలి కదండి. యాజ్ యూజువల్ పోయిన వీడియోలో చూస్తే మా లత పెడుతుంది పసుపు. ఈవిడ మా పిన్ని అనమాట, కుసుమ పిన్ని. ఈవిడ రాకపోతే ఫంక్షన్ మరి మామూలుగా ఉండదండి. రీల్స్ పిన్ని అని అనాలి మా పిన్నిని. ఈవిడ హేమ పిన్ని, మా పిన్ని మళ్ళీ పసుపు షో ఆఫ్ అనమాట ఇది. తర్వాత మా వదిన రజని, ఇంకా తర్వాత అంటే ఇంకొక వదిన నా పుట్టింటోళ్ళు వీళ్ళు, మా అన్నయ్య వాళ్ళ భార్య. ఇంక ఈవిడ మా బాబాయ్ భార్య పిన్ అవుతుంది నాకు. ఇక వాయినాలు ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. ముందు తొలి వాయినం మాత్రం అమ్మకి అంటే అమ్మవారికి ఇవ్వాలి వాయినం. అమ్మవారికి వాయినం ఇచ్చిన తర్వాత ఇంకా తొలి వాయినం అమ్మకి ఇవ్వాలి. ఇక ఒక్కొక్క లక్ష్మీదేవి పేరు చెప్పి ఒక్కొక్క అష్టోత్తరం అంటే ఆదిలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇంకా 8 లక్ష్ములు ఒక్కొక్క లక్ష్మి పేరు. ఆ లక్ష్మీ అవతారంది ఆ శ్లోకం చదివి అప్పుడు ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం, ముమ్మారు ఇస్తినమ్మ వాయనం, ముమ్మారు తీసుకుంటున్నమ్మ వాయనం. వాయనం తీసుకున్న వనిత ఎవరు, నేనే భాగ్యలక్ష్మో ధనలక్ష్మో అని చెప్తారు. అప్పుడు దండం పెట్టి అక్షంతలు వేయించుకుంటానన్నమాట. ఇక అమ్మ ఫస్ట్ వాయనం ఆదిలక్ష్మి అన్నమాట. ఇక ఆదిలక్ష్మిది అమ్మ చదువుతుందన్నమాట. సుమసన పండిత సుందరి మాధవి చంద్రహోదరి హేమయే అనని చదువుతుంది. నెక్స్ట్ ధాన్యలక్ష్మి అన్నమాట. ధాన్యలక్ష్మి పిన్ని తీసుకుంటుంది వాయనము. ఆ వాయనం ఐకిలి కాశ్మికి నాశిని కామిని వైదికి రూపిణి వేదమయే క్షీర సుబంధన మంగళ రూపిణి మంత్ర నివాసిని. ఇంకా రెండో లక్ష్మిగా ధాన్యలక్ష్మి ఐకిలి కల్మిషిక నాశిని కామిని వైదిక రూపిణి. నాకు తెలుగు పెద్దగా రాదండి, ఏమనుకోకండి, ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పున్నాను. ఇది కూడా ఇంత ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని సేమ్ అలాగే చెప్పుకోవాలి. మూడో లక్ష్మిగా ధైర్యలక్ష్మి మా వదిన. ఆవిడకి ఏంటంటే జయవరవర్ణి వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రయే సురగణ పూజిత శ్రీగల ఫలప్రద జ్ఞానకాశిని శాస్త్రనుతే భవభయహరిణి పాయ విచేని సాధు జనాశ్రిని పాదయితే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి జయ పాలయమా అని వదిన ఆ స్తోత్రం చదివి వదినకు కూడా వాయనం ఇచ్చేశాను. ఇంకా మా నాలుగో పిన్ని హేమ పిన్ని గజలక్ష్మి అన్నమాట. జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫల శాస్త్రీయే రథ గజ దుర్గపతి సమవృత్త పరిజన పండిత లోకముతే హరిహరి బ్రహ్మ సుజావిత సేవిత తాపసీవాత పాదయితే జయ జయ హే మధుసూదన కామని గజలక్ష్మి జయపాలయమా అని పిన్ని స్తోత్రము గజలక్ష్మిది చదివామండి. ఇక 5 సంతాన లక్ష్మి మా వదిన అన్నమాట, మా పుట్టింటోళ్ళు.
అయగజవాహిని మోహిని చక్రిని రాగవివర్ధిని జ్ఞానయే గుణగణవర్ధి లోకహితేషి సప్తస్వరమాత గానమతే సకల సురదేవ మునీశ్వర మానస వందిత పాదయితే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి జయ పాలయ్యమ అని వదిన అక్షంతలు తీసుకుంటున్నాను, ఇస్తున్నామ్మ వాయనమని. అంటే సేమ్ ఫస్ట్ ఎలా చెప్పానో అలాగే అందరికీ. తర్వాత ఇంకా మా లలిత పిన్ని వాళ్ళ ఆడబడుచు కూతురు తను స్వాతి, విజయలక్ష్మి జయ కమలాసవి సద్వితిదాయిని జ్ఞాన వికాసిని గానయే అనుదినమర్చితే కుంకుమ దూసరభూషిత వాసిత వాద్యసుతే వసుధర సూతిత వైభవ పండిత శంకర దేశిత మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి జయ పాలయమ. తర్వాత విద్యాలక్ష్మి, ఆ తర్వాత ప్రాణిత పర్వత భారతి భార్గవి శోక వినారత్ అని విద్యాలక్ష్మి. లాస్ట్లో ధనలక్ష్మి మా పిన్ని అన్నమాట. ధిమి ధిమి ధిమ్మిది ధిమి ధిమి దూది వినాద సంపూర్ణే గుమ 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 శంఖ నివాదిని సూదేవితేది శూభిచిత వైద్య మరాగిత జయ జయ హే మధుసూదన కామి ధనలక్ష్మి జయపాలెం. ఇలాగే పూజలు చేసుకొని మాకు ఇలాగే పట్టు చీరలు పెట్టి ఇలాగే వాయినాలు ఇచ్చి మమ్మల్ని ఎప్పుడు పిలవాలని మా పిన్ని ఇలాగ కోరుతుందన్నమాట. ఇంకా అందరికీ గాజులు కూడా రెడీ ఇస్తున్నాను. గాజులు అంటే దాంట్లో పెట్టలేదు, పగిలిపోతాయని బ్యాగ్లో నేను ఆ రోజు నైటు అంటే అన్నీ అసెంబ్లింగ్ చేసుకున్నాను కదా, మా పిన్ని ఇస్తుంటే ఇంకా అందరికీ ఇస్తున్నాను అనమాట. నేను ఎలా రెడీ అయ్యానో చూసి చెప్పండి ఫ్రెండ్స్, ఎలా బాగుందో లేదో అనేది. ఇంకా మా పిన్ని ఏంటంటే అందరికీ వచ్చినందుకు వాయినాలు తీసుకున్నందుకు థ్యాంక్ యూ నమస్తే అని చెప్పి అందరికీ నమస్తే అని సెకండ్ ఇస్తున్నాను. ఇవ్వాలంట అలాగా ఆచరణ మా పిన్ని చెప్పింది, అందరికీ నమస్కారం అని. ఇక అందరు బ్లెస్సింగ్ చేస్తున్నారనమాట. దీర్ఘ సుమంగళి భవ అనని ఇలాగే పూజలు చేసుకోవాలి తల్లి అనని అందరూ దీర్ఘ సుమంగళి భవ అనని విషెస్ ఆశీర్వాదాలు ఇస్తూ ఇంకా అదిగో మా అమ్మ తెగ సంబరపడిపోతుంది, నా బిడ్డ బాగా చేసుకుంది పూజ అని. ఇక మా ఫ్రెండ్స్ అన్నమాట, మా ఆంటీ వాళ్ళు, మా కాలనీ వాళ్ళు పద్దు ఇవాళ బాగా ఉన్నావు అని ఇంకా అందరికీ పసుపు బొట్టిస్తున్నాను అనమాట. ఇక వాళ్ళందరికీ తాంబూలాలు కూడా ఇచ్చేసుకుంటున్నాను. ఇంకా నేను బొట్టు అదే పసుపు కుంకుమ ఇస్తుంటే మా పిన్ని వాళ్ళకి తాంబూలాలు ఇచ్చేస్తుంది. సో అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ పసుపు కుంకుమ ఇచ్చేసుకున్నాను నేను. ఇక తాంబూలాలు ఇచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళాను. ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది. పిన్ని దగ్గరుండి బాగా చేయించింది నాకు మా నాయనమ్మ, మా ఫ్రెండ్ అంబిక, మా మమత అండ్ మా చుట్టాలు జాను. ఇక అందరికీ తాంబూలాలు ఇచ్చుకుంటా కూర్చున్నాను అనమాట. ఇక అందరికీ బొట్టు పెట్టేసేసి ఇక కింద లంచ్ ఏర్పాట్లు అవి జరుగుతున్నాయి. ఇక ఈ లోపల బేబీ గారు కూడా నేను వెళ్ళాలండి తాంబూలం ఇవ్వండి అని అంటే ఇచ్చాను. మా ఫ్రెండ్ సుమా కూడా వీడియోలు తీసుకుంటుంది. తను ఇంకా మా పాపాయి వచ్చేసింది, పాపాయికి కూడా పసుపు బొట్టు ఇచ్చేసి తనకి శారీ పెట్టాను అనమాట. తర్వాత జానుకి పెట్టాను. అంటే మనకు ఉన్న దాంట్లో ఏంటంటే అందరూ హ్యాపీగా వెళ్ళాలి మన ఇంట్లో నుంచి అనేది నా ఉద్దేశం. నాకు ఉన్న దాంట్లో ఎవరైనా సాటిస్ఫాక్షన్గా మా ఇంట్లో ఏ చిన్న పూజ చేసినా సరే నాకున్న దాంట్లో రిటర్న్ గిఫ్ట్ కానీ ఏదైనా ఇస్తాను. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, ప్రతి లేడీస్కి అది చిన్నదైనా గిఫ్ట్ వస్తే తెగ ఆనందం అన్నమాట. తర్వాత ఇంకా పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టాలి కదా, సో అమ్మ పసుపు కుంకుమ పెట్టి నాకు పట్టు శారీ పెట్టి అక్షంతలు వేసి బ్లెస్ చేస్తుంది. మా అమ్మ లేకుండా నేను ఏది చేయలేను, అందుకే మా అమ్మకు ముద్దు కూడా పెట్టుకుంటున్నాను. అండ్ తర్వాత నాకు సుమా కూడా పసుపు కుంకుమ తెచ్చింది, శారీ తీసుకొచ్చింది. సో సుమా కూడా పెడుతుంది శారీ నాకు. ఫైనల్గా ఫొటోస్ ఇలా దిగి ఇక వచ్చిన వాళ్ళందరూ మా వదిన పైన ఒకటి కింద ఒకటి బొట్టు పెట్టేసేసరికి ఏంటి వదిన ఇలాగని అంటున్నాను. ఇక అందరూ
బ్లౌజ్ పీసెస్ అవి పెట్టేసి నాకు చిన్నపాటి అమౌంట్ ఇచ్చారు, గాజులు వేసుకో తల్లి అని. సో నేను అది కూడా ఒక షార్ట్లో వాళ్ళు ఇచ్చిన అమౌంట్తో ఒక చిన్న గిఫ్ట్ కొనుక్కొని మీకు చూపిస్తాను. ఇక అందరూ మా నాయనమ్మని కూడా బ్లెస్ చేయమంటున్నాను. మా వదిన కూడా శారీ తీసుకొచ్చింది, జాను శారీ తీసుకొచ్చింది. ఫైనల్గా ఏంటంటే అందరూ పెట్టేది నాకు పెద్ద స్పెషల్ కాదు, కామన్. మా కుసుమ పిన్ని పెట్టేది చాలా సర్ప్రైజ్ అనమాట. సో స్వాతికి కూడా అలాగే పెట్టింది. ఇంకా ఫైనల్గా ఏంటంటే యాజ్ యూజువల్ రీల్స్ టైం, మా ఫోటోషూట్స్, రాణి, లక్ష్మి గారు ఇంకా అందరూ ఇంకా లంచ్ దగ్గరికి వచ్చేసాము. సో బొబ్బట్లు, పులిహార, గారెలు, పరవన్నం, చక్కెర పొంగలి, పన్నీర్ బిర్యానీ, రైతా, పునుగుల కర్రీ, వంకాయ, గుత్తి వంకాయ ఫ్రై, పెరుగు, పప్పు, వైట్ రైస్, పొళ్ళు, నెయ్యి, ఇక అన్నీ వైట్ రైస్, మజ్జిగ పులుసు, వడియాలు. ఈసారి ఏంటంటే మా అబ్బాయి బుద్ధిగా అందరికీ వడ్డిచ్చాడు చక్కగా. సో ఈ వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా సపోర్ట్ చేయండి. మా పిన్ని బాగున్నాయనని అన్నీ చెప్తుంది. ఈ లోపల ఇంకా పిన్ వచ్చి ఇది నాకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు అనని చిన్న రీల్ చేస్తున్నారు, పంచుకుంటున్నారు అనమాట, నీకు నాకు అనని. సో ఇలాగ జరిగింది ఫ్రెండ్స్ మా పూజ. ఇదంతా అందరు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎలా ఉందో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. శ్రీమాత్రే నమః.